జై శ్రీరామ్. ఈరోజు నేను చాట్ అయితే చేస్తాను. దానికోసం మనకు కావాల్సిన బఠానీ, తెల్ల బఠానీ నేనైతే ఒక హాఫ్ కప్ వేసుకుంటున్నాను. దీన్ని ఒకరోజు ముందుగా, అంటే మనం రేపు చేసుకోవాలి అనుకుంటే ఈరోజు నైటు, లేదు ఈవినింగ్ చేసుకోవాలంటే మార్నింగ్ నానబెట్టుకోవాలన్నమాట. నేనైతే నైట్ నానబెట్టాను. మార్నింగ్కి అయితే మనకి ఇలా రెడీ అయ్యి ఉంటాయి. వీటిని ఇదో చూసారు కదా, శుభ్రంగా నైటే కడిగేసుకొని వాటర్ వేసుకొని ఉంచుకుంటే, ఆ వాటర్తో పాటు కుక్కర్లో వేసేసుకొని 2 బంగాళదుంపల్ని చెక్కు తీసేసి ఇలా వేసాను. ఆ బంగాళదుంపలు ములిగే వరకు వాటర్ వేసుకొని కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసుకొని అయితే విజిల్ పెట్టాను. ఒక 6 విజిల్స్కి అయితే చూశాను, కానీ ఉడకలేదు. ఇంకో 6 వేయించానంటే 12 విజిల్స్ వేయించితేనే కానీ బఠానీ ఇలా ఉడకలేదు. బంగాళదుంపల్ని తీసి పక్కన పెట్టేసుకున్నాను. ఈ కుక్కర్కి అయితే 12 విజిల్స్ వేయించాల్సి వచ్చింది. మీకు ఉడికితే 6 విజిల్స్కే ఉడికిపోవచ్చు, 5-6 విజిల్స్కి. నాకైతే ఇలా ఉడికింది. ఇప్పుడు మ్యాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఒక పాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని స్టవ్ పైన పెట్టేసి, అందులో కొంచెం జీలకర్ర, ఒక ఆనియన్ చిన్నగా ముక్కలు కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో నేను ఒక టమాటా అయితే వేసాను, చిన్నగా కట్ చేసుకొని. ఆ టమాటా కూడా మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇందులో పసుపు, సాల్ట్ అయితే వేసాను, టమాటా తొందరగా మగ్గడం కోసం. ఇలాగా మూత పెట్టేసి కొద్దిసేపు టమాటాని మగ్గనిచ్చిన తర్వాత ఇందులో ధనియాల పొడి, గరం మసాలా వేసుకొని అందులో కొంచెం కారం కూడా వేసేసి కలిపేసుకున్నాను. ఇలా టమాటా అయితే మగ్గిపోయిన తర్వాత మనం మ్యాష్ చేసుకొని పెట్టుకున్నాం కదా, ఉడికించుకొని బఠానీ, అవి వేసేసుకొని ఈ 2 బంగాళదుంపలను కూడా ఇలా చిదిమేసుకొని వేసేయాలి. అంటే మరీ మెత్తగా చేయనవసరం లేదు, ఇలా పీసెస్లా ఉంటేనే బాగుంటుంది. అలా అయిన తర్వాత మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని మనకు కావాల్సినంత ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఒకసారి ఉడికిన తర్వాత ఇందులో బ్లాక్ సాల్ట్ కొంచెం సరిపడగా సాల్ట్ ముందైతే వేసుకున్నాం కదా, చూసుకొని వేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో ఒక గ్లాస్ వాటర్ అయితే వేసాను. ఇది బాగా ఉడికించుకోవాలి మూత పెట్టేసి. కొంచెం పలచగానే మనం ఆఫ్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఇంకా బాగా పలచగానే ఉంది. నేను ఇంకోసారి ఉడికించుకున్నాను, మళ్ళీ మూత పెట్టేసి ఉడికించాను అనమాట. ఇలాగా ఇప్పుడు చూసారు కదా, ఈ గ్రేవీ ఇలా ఉంటే మనకు సరిపోతుంది చాటు. మీకు తెలుసు కదా, అందరం తినున్న వాళ్ళమే కాబట్టి చాటు ఎంతవరకు వస్తే కరెక్ట్గా ఉంటుందని. ఇందులో లాస్ట్లో చాట్ మసాలా, కొత్తిమీర వేసుకొని అయితే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. చూసారు కదా ఎంత సింపుల్గా రెడీ అయిందో. మరి మీరు కూడా చేస్తారు కదా. ఇందులో కట్టామీఠా వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇది నేను కట్టామీఠా చట్నీ ఇంకో వీడియోలో చేసి అయితే చూపిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.